అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. ఈరోజు వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ మనకి డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 30 వరకు మార్గశిర మాసం అనేది ఉంటుంది. అయితే ఈ మాసంలో 4 గురువారాలు అనేవి వచ్చాయన్నమాట. ఈ 4 గురువారాల్లో ప్రత్యేకంగా అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము. అయితే మార్గశిర మాసంలో సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి భూమిపై నడయాడుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంత విశేషం ఉన్నటువంటి మార్గశిర గురువారాల్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది, అలాగే ఈ గురువారాల్లో తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాము. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ వారాలు అని కూడా అంటాము. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 లక్ష్మీ వారాలు వచ్చాయండి. అత్యంత పవిత్రమైనటువంటి మొదటి లక్ష్మీవారం డిసెంబర్ 5వ తేదీన వచ్చింది. అంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది అని, అలాగే సురుల వర్షం కురిపిస్తుంది అని ప్రతి స్త్రీ కూడా మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని విశేషంగా లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే వారి ఇంట్లో ఎలాంటి బాధలు ఉండకుండా, ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి డిసెంబర్ 5 గురువారం నాడు మొదటి లక్ష్మీవారం అనేది వచ్చిందండి. మనం సాధారణంగా శుక్రవారం అలాగే మంగళవారాల్లో లక్ష్మీ పూజ అనేది చేసుకుంటాం. కానీ మార్గశిర మాసంలో గురువారం నాడు లక్ష్మీదేవికి పూజ అనేది చేస్తాము. ఎందుకంటే గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా మనం భావిస్తామండి. కాబట్టి డిసెంబర్ 5 గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో కొంచెం కళ్ళుప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయట. అలాగే ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదండి. నార్మల్గానే స్నానం అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే గడపలకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గుని వేసుకోవాల్సి ఉంటుంది. గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకొని ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మానికి నిండుగా మామిడి తోరణాలతో అలాగే రంగవల్లులతో అలంకరించుకుంటే చాలా మంచిదండి. ఏ ఇంటి గుమ్మం ముందైతే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోవాలి. ఈ మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం కానీ, లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో కూడా పెట్టుకొని చక్కగా స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లే భావించి లక్ష్మీదేవికి పూజలనేవి చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని నిండుగా ముత్తైదులాగా తయారయ్యి చక్కగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ముందుగా ఈ పూజా గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవిని ఎర్రటి గులాబీలతో లేదంటే చామంతులతో పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర తామర పువ్వులు ఉన్నాయి అనుకుంటే వాటితో పూజించినా కూడా చాలా మంచిదండి. అలాగే అత్యంతమైన శక్తివంతమైనటువంటి దీపాలలో పిండి దీపాలు కూడా ఒకటి. మనం కార్తీక మాసంలో దీపారాధన వెలిగించేటప్పుడు పిండి దీపారాధన కూడా చేసుకున్నాం కదా. అలాగే మార్గశిర మాసంలో కూడా అమ్మవారికి పిండి దీపంలో దీపారాధన అనేది చెయ్యాలి అనమాట. అయితే ఈ పిండి దీపాలలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్య పిండి ప్రమిదలను తయారు చేసుకుని దీపారాధన చేస్తే చాలా మంచిది. బియ్య పిండిలో కొంచెం బెల్లము తురుము అలాగే కొన్ని పాలు వేసుకుని చక్కగా ఆవు నేతిని కూడా కొంచెం వేసి పిండి ముద్దలాగా చేసుకుని, అంటే చపాతీ పిండి ముద్దలాగా చేసుకుని పిండి ప్రమిదల్ని తయారు చేసుకోవచ్చు. అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి. పిండి ప్రమిద ఈజీగా ఎలా చేసుకోవాలనేది అది కూడా చూడండి. పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నేతిని పోసి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. మీ దగ్గర ఆవు నెయ్యి లేదనుకోండి, కొంచెం కొబ్బరి నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి రంగరిస్తే అది మనం ఆవు నెయ్యిగా భావించవచ్చు అనమాట. మీరు అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు. మార్గశిర మాసంలో చేసే లక్ష్మీవార వ్రతంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం సమర్పించాలి. కాబట్టి మొదటి లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీదేవికి ఈరోజు పులగాన్ని నైవేద్యంగా ఉంచాలి. బియ్యం, పెసరపప్పు అలాగే నెయ్యిని కలిపి పులగం తయారు చేసి మొదటి గురువారం రోజున లక్ష్మీదేవికి నివేదన చేయాలి. అలాగే అమ్మవారికి హారతినిచ్చి సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకధర స్తోత్రాన్ని పఠించినట్లయితే
ఖచ్చితంగా ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం అంటే డబ్బు, సిరి సంపదలు, ధనం కాదండి. మనసు ప్రశాంతంగా ఉండటం కూడా ఐశ్వర్యంలోకే వస్తుంది. ఇంట్లో చికాకులు లేకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి చక్కగా మనసంతా ప్రశాంతంగా ఉండి అందరూ కూడా ఆరోగ్యాలతో ఉంటే అదే చక్కటి ఐశ్వర్యం. మనకి అవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా ధనం కూడా మనతోనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా కనకధర స్తోత్రం చదివితే చాలా మంచిది. మరొక విషయం ఇక్కడ చెప్పాలి, వరలక్ష్మి వ్రతం చాలామంది శ్రావణ మాసంలో చేసుకోకుండా ఉన్నవారు కూడా ఉంటారు. అంటే కుదరకపోవటం, లేదంటే ఏదన్నా అడ్డంకి రావటం వల్ల రెండవ వారం చేసుకొని వారు కూడా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పూజిస్తే చాలా మంచిదండి. గురువారాల్లో ఎప్పుడైనా కూడా మీరు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నమాట. అలాగే ఉదయం ఇల్లంతా చక్కగా దీపారాధన చేసుకుని ధూపం వేసుకుని పూజ అనేది చేస్తాం కదా, అలాగే సాయంత్రం కూడా 6 గంటల సమయంలో ఇంటి గుమ్మానికి ముందు అంటే 2 వైపులా కూడా దీపాలు వెలిగించి మొదటగా మనం ముందు దీపాలు వెలిగించిన తర్వాత గుమ్మాన్ని పూజించవలసి ఉంటుంది. తర్వాత సాయంత్రం వేళ కూడా ఇంట్లోకి వచ్చి దీపారాధన చేసి అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, మీకు రావాల్సిన డబ్బు సకాలంలో రాలేదని బాధపడుతున్నారో అలాంటి వారు గురువారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలని కానీ లేదు అంటే చిట్టి గాజులతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. డబ్బు కష్టాలు ఏవైతే ఉన్నాయో, డబ్బు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి. గురువారం తలకి నూనె రాసుకోకూడదు, అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు, అలాగే దువ్వెన పెట్టి చక్కగా జడ వేసుకుని పూజ అనేది చేయకూడదండి. అల్లుకొని అంటే తలస్నానం చేసిన తర్వాత జస్ట్ నార్మల్గా అల్లేసుకుని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో పూజ అంతా పూర్తయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుని చక్కగా తులసి పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈ మార్గశిర మాసంలో ద్వారలక్ష్మి పూజను కూడా చేస్తూ ఉంటాము. అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు, భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అలాగే నాన్ వెజ్ తీసుకోకూడదు. ఈ వ్రతాన్ని ఆచరించి చక్కగా నియమనిష్టలు పాటించి భక్తి శ్రద్ధతో అమ్మని కొలిస్తే లక్ష్మీ కటాక్షం మన మీద సంపూర్ణంగా కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట వరాలను కురిపిస్తుంది. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఒక గిన్నె నిండుగా రాళ్ల ఉప్పుని తీసుకొని ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకున్నా చాలా మంచిదండి. అలాగే ఈ మార్గశిర మాసంలో మీరు ఏదో ఒక గురువారం అంటే నెల రోజుల పాటు ఉంది కాబట్టి ఏదో ఒక రోజైనా లేదు అంటే ఏదో ఒక గురువారమైనా ఉప్పు దీపారాధన కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే మీరు కామాక్షి అమ్మవారి యొక్క దీపం మొదటిసారిగా పెట్టుకోవాలి అనుకున్న వారు కూడా మీరు ఇంటికి తెచ్చుకొని ఈ గురువారాల్లో చక్కగా వెలిగించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో అమ్మవారి కొలిచినట్లయితే మన మీద అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. మీకంతా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దానికి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అలాగే మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః.